దేశంలో అంబేద్కర్ను గౌరవించిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసర గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక అంశంపై చర్చ జరగకుండా గందరగోళం సృష్టించడం సరికాదంటున్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇటు తెలంగాణలోని అసెంబ్లీ సమావేశాల్లో రచ్చరచ్చ అవుతుంది. దేశ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కూడా అలా ఉన్నాయి. ఇందులో అంబేద్కర్ విషయం కూడా చర్చనీయాంశం, ప్రధానంగా చర్చనీయాంశం. ఏకంగా దాడులు చేస్తున్నారంటూ పరస్పర దాడులు చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ మధ్యలో తగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. మన దగ్గర కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. అసలు ఎట్లా చూడొచ్చు అంటే, మీరు రాహుల్ గాంధీని, ఖర్గేని కొట్టారట, వాళ్ళు గాయాలైనాయి అంటూ చెప్తున్నారు. ఖర్గే అయితే నాకు మోకాలకు తీవ్ర గాయాలైనాయి, నడుముకు గాయాలైనాయి చెప్తున్నారు. అన్న, అనవసరమైన విషయాన్ని రచ్చ చేసి దేశ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నము అది ఎవరు చేసినా తప్పే. అది ప్రభుత్వమా ప్రతిపక్షమా అనేది అది తప్పు. దేశ ప్రతిష్టను దిగజార్చే పరిస్థితికి ఎవరం తీసుకురావద్దు. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కూడా ఎవరం చేయొద్దు. అక్కడ ఏం జరిగింది, ఏం కామెంట్ జరిగింది, ఏ కామెంట్కు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు, మీడియా చూస్తున్నది. తప్పెవరిది, ఎవరిని నూకేసారు, ఎవరైంది అనేది ఏమి, దీనివల్ల జరిగిందేమున్నది, ప్రజలకు ఒరిగిందేమున్నది, ప్రజలకు జరిగిన నష్టం ఏమన్నా ఉందా, లేకుంటే ప్రజలకు ఏమైనా లాభమైందా వీళ్ళు పడడం వల్ల? అన్న, ఒక తోపులాట తొక్కిసలాట అయినప్పుడు చనిపోతారు. ఒక బాబా దాంట్లో 121 మంది చనిపోయారు. మొన్న అల్లు అర్జున్ గారు వస్తే ఒకరు విషమ పరిస్థితుల్లో ఒకరు చనిపోయారు. ఇవాళ వీళ్ళు చనిపోలేదు, చనిపోయినప్పుడు మాట్లాడదాం. ఓకే, అంటే ఇంకా దాంతోపాటు బీజేపీ ఇచ్చినట్టు వాయిదా తీర్మానాలు ప్రతిరోజు తిరస్కరణకు గురవుతున్నాయి మన తెలంగాణ అసెంబ్లీలో. ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఇవాళ కూడా నిరుద్యోగులకు సంబంధించి అన్న, ఏదైనా సరే తిరస్కరణ చేయాల్సిందే వాళ్ళు, ఎందుకంటే ఆన్సర్ చేసే పరిస్థితిలో లేరు. శాసనసభను సక్రమంగా నడిపే ఉద్దేశం గత ప్రభుత్వానికని, ప్రస్తుత ప్రభుత్వానికని, గత ప్రతిపక్షం కానీ ఇప్పుడున్న ప్రతిపక్షం కానీ అసలు ఆ ఉద్దేశమే లేదు. ప్రజల గురించి కాదు వారు మాట్లాడేది. మీడియాకు గ్యాలరీలో మీడియా ఉంటుంది, వారి కోసం నడుపుతున్నారన్న సభని. ఆ మీడియాలో రావాలా, నా కాన్స్టిట్యున్సీలో నేను మాట్లాడింది ఉండాలా, బాయ్ సాబ్ కైసా బాత్ కరే, హమ్ అచ్చా బాత్ కరే, ఆయే బాయ్ సాబ్ ఆప్ అచ్చా బాత్ కరే అని చెప్పి అనాలా. అంతే తప్ప ప్రజల సమస్యను తీసుకొని మాట్లాడిన ఒక్క సందర్భం ఏ మీడియా వ్యక్తి కూడా నాకు చెప్తే నేను ముక్కునే లెక్క రాస్తాను. ఒక్క సందర్భం, ఒక్కటి, అవతలు ఉన్నటువంటి ఇన్ని సమస్యల్లో ఒక్క సమస్యను తీసుకొని మాట్లాడిన ఒక్క శాసనసభ్యుని చూపెడితే నేను మాట్లాడతాను. ఎంతసేపు పార్టీని పొగడడం, వారి కుటుంబాన్ని పొగడుకోవడం, మా తాతలు, మా ముత్తాతలు వాళ్ళిట్లా, వీళ్ళట్లా, మా పార్టీ ఇట్లా, మా నాయకుడు ఇట్లా, మా నాయకుడు ఇట్లా. అరే, ప్రజలు ఎట్లా రా నాయన, అసలు ప్రజలు ఎట్లా, దాన్ని మాట్లాడాలి కదా. మూసి విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతి చోట, అటు వరంగల్లో, మిగతా నిజామాబాద్లో అన్ని చోట్ల కూడా ఇలాంటి హైడ్రాని తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అంటే మీరేమో మూసిని కావచ్చు, హైడ్రాని కావచ్చు తిరస్కరిస్తున్నారు. అన్న, రావాలా సామాన్యుల మీదకి కాదు, బాగా బల్పున్న లీడర్ల మీదకి, వారు కబ్జా చేసిన భూముల మీదకి, వారు సపోర్ట్ చేసేదే ధనవంతులు కట్టిన బిల్డింగ్ల మీదకి రావాలా, మామూలోడి మీదకి కాదు. ఇది బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చెప్పేది. అయితే ఎలాంటి అంటే అందులో ఉన్నటువంటి ఒక మూసీలో కావచ్చు, వివిధ నగరాల్లో ఉన్నటువంటి ఒక నిర్మాణాల విషయంలో సామాన్యుల మీదకి కాకుండా అక్రమంగా నిర్మాణం చేసిన వాటికి రావాలి. పార్లమెంట్లో ఏం జరుగుతుందో జనం చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.